సంఘములో క్రమశిక్షణ మనకు చాలా అవసరం. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. పేతురు మంచి దేవుని ఆత్మచేత నడిపించబడి వాడబడుతున్నాడు. వినండి బాగా, దేవుని ఆత్మచేత నడిపించబడుతూ వాడబడుతున్నప్పుడు ఆయన బలమైన అభిషేకాన్ని పొందుకొని పరిచయలో బలముగా వాడబడుతున్న కొన్ని సందర్భాల్లో తిరిగి ఆయన హోమ్ టౌన్కి వచ్చాడు, ఆయన సొంత ఊరికి వచ్చాడు. సొంత ఊరికి వచ్చినప్పుడు వెంటనే కొంతమంది వచ్చి అంటారు, నువ్వేంటి వాళ్ళతో తిరుగుతున్నావు, నువ్వేంటి వాళ్ళతో మాట్లాడుతున్నావు అన్నారు సొంత వాళ్ళు. అలానే పేతురికి ఏం అర్థం కాదు, వీళ్ళేంటి ఎట్లా మాట్లాడుతున్నారు, పరిశుద్ధాత్మ దేవుడేమో ఎట్లా ఉండమని చెప్పాడు, వీళ్ళేమో ఎట్లా మాట్లాడుతున్నారు ఏంటి, ఆయనకు అర్థం కాక ఒకరోజు అలా పడుకొని ఉంటే ఆయన ఒక దర్శనాన్ని చూస్తున్నాడట. ఒక దర్శనాన్ని చూస్తున్నాడు. ఏంటి ఆ దర్శనం? వినాలి బాగా. ఏంటి ఆ దర్శనం? ఈ పురుగులు, నేలను ప్రాకే చిన్నవి ఉంటాయి కదా, గాజు పురుగులు, క్రిమి కీటకాలు, బొద్దింకలు, ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఒక ప్లేట్లో పెట్టి ఆయన దగ్గరికి వస్తున్నాయట. ఆయన దగ్గరికి వస్తుంటే, ప్రభువా నిషిద్ధమైనది నేను తిననని నీకు తెలుసు కదా ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఏమంటాడు, నువ్వు తిను అన్నాడు. వెనక పిచ్చెక్కిపోయింది. స్తోత్రం కలుగును గాక. అంటే చెప్పండి హల్లెలూయా. వెనక పిచ్చెక్కిపోయింది, ఏమర్థం కల. అక్కడ చూడబోతేనేమో నువ్వు వాళ్ళతో ఎందుకు కలుస్తున్నావు, వాళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నావు, వాళ్ళు మాట్లాడుతున్నారు. ప్రభు దర్శనం చూడబోతేనేమో ఏమంటున్నాడు, నువ్వు వెళ్ళు తిను అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇక ఆయనకు అర్థం కాక మొత్తానికి దేవుని చిత్త ప్రకారమే సాగాలి కదా. అందుకని దేవుని చిత్త ప్రకారం అడుగులు వేసుకుంటే వెళితే నాకు చాలా హృదయానికి టచ్ అయిన ఒక మాట. నేను మాట్లాడుట ప్రారంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదికి దిగిన ప్రకారము వారి మీదికి దిగెను. చప్పలు కొట్టి స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం చెప్పాడు? చతుష్పాద జంతువులు, నేలను ప్రాకే పురుగులు, అవన్నీ తీసుకొని ప్లేట్లో పెట్టి ఈ తిను అంటే ఎవడు తింటాడండి? తింటాడు ఎవడన్నా? ఎవడు తింటాం? ఊర్లోకి వెళ్తేనేమో సున్నతి లేని మనుషులతో నీకేంటి అని మాట్లాడుతున్నారు. ప్రభు దగ్గరికి వస్తేనేమో అవన్నీ నువ్వు తినాలి అంటున్నాడు. లోకపు రాజ్యాంగం ఏమంటుంది తెలుసా? కులాల మధ్య తేడా చూపించంటది. లోకపు రాజ్యాంగం మతాల మధ్య భేదాలు చూపించంటది. లోకపు రాజ్యాంగం మనుషుల మధ్య తేడాలు చూపించంటది, రంగుల మధ్య తేడాలు చూపించంటది. దేవుని రాజ్యాంగం కుల, మత, ప్రాంత, వర్గ, వర్ణ ఏ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరితో కలిసి సంఘములో దేవుణ్ణి ఆరాధించు అని చెప్పేది దేవుని రాజ్యాంగం. గట్టిగా చెప్పు హల్లెలూయా. ఇది క్రమశిక్షణతో కూడిన దేవుని రాజ్యాంగం. ఈ క్రమశిక్షణతో కూడిన దేవుని రాజ్యాంగం ఎప్పుడు మనము పాటిస్తామో, అపోస్తలులైన బిడ్డలందరూ మేడగదిలో కూర్చున్నప్పుడు ఏ పరిశుద్ధాత్మను పొందారో, ఏ బలమును పొందారో, ఏ శక్తిని పొందారో, ఆ శక్తిని కొర్నేలి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ పొందినట్లుగా వాక్యం చెప్తుంది. చప్పలు కొట్టి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా.